మనిషికి ఏది కావాలన్నా దొరుకుతుంది, కానీ దక్కించుకోలేడు. కారణం ఏమిటంటే కర్మ. మనం ఒక మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, అలాగే చెడ్డ పని చేస్తే చెడు జరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఆధ్యాత్మిక గ్రంథాల్లో అన్నదానం కాన్సెప్ట్ని దానికోసమే పెట్టారు. ఎవరు మీ నుండి ప్రయోజనం పొంది ఆనందం వ్యక్తం చేస్తారో వారి నుండి కొంత శక్తి విడుదలవుతుంది. అది మీ ఉన్నతికి దోహదపడుతుంది. మీలో ఉండే శక్తి మీకు తెలియకపోవడం వల్ల మీరు బాహ్యంగా ఉండే శక్తితో మీ కోరికలను చెప్పి వాటిని సార్థకం చేసుకుంటున్నారు. అనంత విశ్వం మనలోనే ఉంది. మీరు కళ్ళు మూసుకున్న తరువాత మీ నుదురు మధ్యభాగంలో కనిపించే శూన్యం, బయట విశ్వంలో ఉండే శూన్యం ఒక్కటే. టెలిస్కోపులు, శాటిలైట్లు పెట్టి జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని చూస్తున్నారు, శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు. కానీ వేల సంవత్సరాలకు ముందే అణువు నుంచి అనంతం వరకు శోధన ఎలా చేశారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ సమాచారాన్ని 4 వేదాల్లో మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. వాటిని ప్రస్తుతం డీకోడ్ చేసి మందులు తయారు చేస్తున్నారు, కొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నారు. అసలు మనకు అర్థం కాని ఎన్నో విషయాలు గ్రహగమనాలను లెక్కించి ఎప్పుడు గ్రహణం పడుతుంది, ఎప్పుడు పౌర్ణమి వస్తుందని మన ఋషివంశం ఎలా చెప్పగలిగింది అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? దేవతా విగ్రహాలకు పర్టికులర్ రూపాన్ని ఎలా ఇచ్చారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో షట్చక్రాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, కుండలిని మహాశక్తి మేల్కొంటే ఏం జరుగుతుంది, మన బ్రెయిన్కి ఉండే పవర్ ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో దేనినైనా చూసే శక్తి మీలో ఉండే మనోనేత్రానికి ఉంది. నిజానికి మనిషి తన బుర్రని 1% కంటే తక్కువ వినియోగిస్తున్నాడు. మీ బుర్రని మీరు కానీ కనీసం 10% వినియోగిస్తే బ్రూస్లీ కంటే స్పీడ్గా మీ శరీర భాగాలను తిప్పవచ్చు. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో క్షణాల్లో పసిగట్టే శక్తి మీకు వస్తుంది. అయితే ఆ శక్తిని ఎలా సంపాదించాలి అనేది ఇక్కడ ప్రశ్న. దీనికోసం 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి అనేది ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, మనసు మరియు బుద్ధి ఏకం చేయడానికి భక్తి అనే ఆలోచన సహాయపడుతుంది. మనసును పవిత్రం చేస్తుంది. ఎప్పుడైతే నియమాలను పెట్టుకుంటామో మనసు ఏకాగ్రమవుతుంది. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన 2 ముక్కు రంధ్రాలు ఒకేలా పనిచేస్తాయి. ఆ సమయంలో శక్తి శరీరంలో సునాయాసంగా తిరగడానికి సహాయపడుతుంది. ఈ అనంత విశ్వంలో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి. ఒక్కో ఆకారంలో ఉండే శక్తి ఒక్కో పనిని చేస్తుంది. ఇదంతా ఋషులు మనోనేత్రంతో దర్శనం చేసి ఆ శక్తిని సర్వ మానవాళి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాటిని క్రియాయోగం, ధ్యానయోగం, హఠయోగం, మంత్ర సాధన, నామజపం, ఉపాసన, పర్యుపాసన ఇంకా ఇతర పద్ధతుల్లో వాటిని వివరించడం జరిగింది. ఇందులోనే విజువలైజేషన్, పాజిటివ్ అఫర్మేషన్స్ని కూడా ఉంచడం జరిగింది. ఇందులో కొన్నింటిని మాత్రమే మనకి ది సీక్రెట్ బుక్, హోపన్పోనో టెక్నిక్స్లో మరియు ఆల్కెమిస్ట్ బుక్స్లో రాయడం జరిగింది. వాస్తవానికి ఆ పుస్తకాల్లో రాసిన దానికంటే అద్భుతాలను మనం చేయవచ్చు. ఈ అనంతమైన శక్తిని యాక్సెస్ చేయాలి అనుకుంటే ముందు మనలో ఉండే పీనియల్ గ్లాండ్, అదే మన 3వ కన్నును తెరిపించాల్సి ఉంటుంది. ఇది తెరుచుకుంటే నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమవడం మొదలవుతాయి. ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. పంచభూతాలతో మనం ఒక అలైన్మెంట్లోకి వస్తాం. అప్పటి నుండి ఏదైనా చేయాలి అనుకుంటున్నప్పుడు సరైన ఆలోచనలు వస్తాయి. ఒక పని చేసిన తర్వాత దాని మీద మనకి అనాలిసిస్ చేయాలి అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితం కంటే ఒక కొత్త జీవితం మీకు కనిపిస్తుంది. మనలోనే ఉండి మనకు తెలియకుండా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఉన్న మీ ప్రీకన్సెప్షన్స్ అన్నీ కూడా మాయమవుతాయి. ఏ పని చేయాలని అనుకున్నా దానిని ముందుగా అంచనా వేసే శక్తి మీకు వస్తుంది. కర్మ ఎలా ప్రభావం చూపుతుందో మీకు అర్థమవుతుంది. అయితే ఈ 3వ కన్ను తెరుచుకోవడానికి అనేకమైన సాధనలు ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానం, సూర్యోపాసన, ప్రెజర్ క్రియేట్ చేయడం. సరైన గురువు చేతిలో మీరు పడినట్లయితే జ్ఞానం ఇవ్వడంలో భాగంగా వాళ్ళు మీ యొక్క మనోనేత్రాన్ని యాక్టివేట్ చేస్తారు. భవిష్యత్తులో అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. కానీ మీ గురువు మీకు చెప్పిన నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ 3వ నేత్రం యాక్టివేట్ అవుతున్న సమయంలో అయిన తరువాత మీరు గాని చిదాకాశ ధ్యానం చేస్తే చాలా రకాల జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని ఉన్న చోటి నుండే చూడవచ్చు. మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీరు కలలో ఉన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే మీ శరీరం నిద్రపోతుంది, కానీ మీరు మెలకువగా ఉండి దానిని మీకు మీరుగా తెలుసుకోవచ్చు. అయితే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్. శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అవి ఫిజికల్గా కనిపించవు. దానిని డివైన్ విజన్తో చూడాలి. అయితే మనం ఫిజికల్గా చేసే పనులు ఈ చక్రాల మీద నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. మూలాధార స్థానంలో ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పడానికి ముందు
ఈ షట్చక్రాలను జాగృతం చేస్తారు మరియు ఆ మహాశక్తిని కిందకి మీదకి తిప్పడానికి చక్ర సంచాలనం వంటి ప్రక్రియలు కూడా వాడుతారు. యానస్కి పురుషంగానికి లేదా స్త్రీ అవయవానికి మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది. దానిని పెరీనియం ఏరియా అంటారు. ఆ స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది. ఇది భూతత్వానికి ప్రతీక. ఇది బలంగా ఉంటే మనలో నిలకడ శక్తి పెరుగుతుంది, మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో శక్తి లోపిస్తే మన దగ్గర డబ్బు నిలవదు మరియు మానసికమైన ఇబ్బందులు వస్తాయి. ఎక్కువ మందితో రతిలో పాల్గొనడం వల్ల, దుష్టకార్యాలు చేయడం వల్ల ఈ శక్తి మనిషిలో నాశనమవుతుంది. ఈ చక్రంగానే యాక్టివేట్ అయితే మీరు భూమి ఆకర్షణ నుండి వేరుపడి గాలిలో తేలవచ్చు. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మంత్రం లం. దీనిపైన ఉండే చక్రం పేరు స్వాధిష్టానం. ఇది యూరిన్ బ్లాడర్ దగ్గర ఉంటుంది. ఇది జలతత్వానికి సూచిక. ఈ చక్రం యాక్టివేట్ అయితే మీరు నీటి మీద నడవవచ్చు. ఈ చక్రంలో శక్తి తగ్గినప్పుడు యూరోజెనిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని బీజాక్షరం వం. కొన్ని రకాల యోగ పద్ధతులలో ఈ బీజాక్షరాలను చాట్ చేస్తూ చక్రాలను యాక్టివేట్ చేస్తారు. దీనిపైన ఉండే చక్రం పేరు మణిపూరక. ఇది నాభి దగ్గర ఉంటుంది. ఇది అగ్నికి సూచిక. దీని బీజాక్షరం రం. ఈ చక్రం సరిగ్గా పనిచేస్తుంటే ఎటువంటి జీర్ణశక్తి సమస్యలు రావు. ఈ చక్రం పూర్తిగా యాక్టివేట్ అయితే మీరు నిప్పులో నడిచినా మీరు కాలిపోరు. ఈ ప్రదేశంలో మీరు తింటున్న ఆహారం శక్తిగా మారుతుంది. ఈ చక్రంలో సమస్యలు వచ్చినప్పుడు మనిషి తింటున్న ఆహారం జీర్ణం కాకుండా శక్తిహీనుడిగా మారుతాడు. దీనిపైన ఉండే చక్రం పేరు అనాహత చక్రం. ఇది హృదయ స్థానంలో ఉంటుంది. ఇది ప్రేమ, శాంతికి సూచిక. ఈ చక్రం చక్కగా పనిచేస్తున్నప్పుడు మీకు ఎటువంటి హృదయ సంబంధిత మరియు ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు రావు. దీని బీజాక్షరం ఎం. ఇది పూర్తిగా యాక్టివేట్ అయితే మీకెవ్వరిని చూసినా ప్రేమ మాత్రమే కలుగుతుంది. ఇది సరిగ్గా పనిచేయని వారు అసహ్యంతో నిండి ఉంటారు. ఈ చక్రం మంచిగా యాక్టివేట్ అయిన వారు ఎక్కువగా ఎదుటి వ్యక్తులకు సహాయం చేస్తారు. ఈ చక్రానికి పైన మెడభాగంలో ఉండే చక్రాన్ని విశుద్ధి చక్రం అంటారు. ఇది ఆకాశతత్వానికి సూచిక. ఈ చక్రం దగ్గర కుండలిని శక్తిని పెట్టి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇది సరిగ్గా పనిచేస్తే గొంతు ఏరియాలో ఎటువంటి రోగం ఉండదు. ఈ చక్రంలో లోపం ఉండడం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీని బీజాక్షరం హం. దీనిపైన నుదురు మధ్య భాగంలో ఉండే చక్రాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. దీనినే బ్రహ్మస్థానం అని కూడా అంటారు. ఈ ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మిగిలిన చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దీని బీజాక్షరం ఓం. సాధారణంగా యోగ పద్ధతులలో ఈ చక్రానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక్కడే పిల్లియన్ గ్లాండ్ లేదా మూడో కన్ను ఉంటుంది. ఈ చక్రం మీద దృష్టి పెట్టి ధ్యానిస్తే మనసు, బుద్ధి చక్కగా పనిచేస్తుంది. ఫైనల్ చక్ర సహస్రార చక్రం. ఇది అన్నింటికంటే అల్టిమేట్. కుండలిని శక్తి 6 చక్రాలను దాటి ఈ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరే భగవంతుడు అనే విషయం మీకు తెలుస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే తత్వం బోధపడుతుంది. ఈ షట్చక్రాలను జాగృతం చేసిన తరువాత కుండలిని శక్తిని ప్రాణాయామ పద్ధతిలో నిద్రలేపి పైకి తీసుకుని వస్తారు. అది ఒక్కో చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కో సిద్ధి కలుగుతుంది. పంచభూతాలు మీ ఆధీనంలోకి వస్తాయి. మీరు సిద్ధుల దగ్గరే ఉండిపోతే మీరు జీవన్ముక్త స్థితిని పొందలేరు. కుండలిని మహాశక్తి సహస్రార చక్రానికి చేరిన తరువాత మీరొక మహాశక్తిగా మారుతారు. కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఈ సృష్టిలో సకల చరాచర జీవుల భావాలు అన్నీ మీకు అర్థమవుతాయి. ఈ శక్తిని 21 రోజుల్లో వెనక్కి తిప్పడం రాకపోతే మీరు మోక్షలోకాలకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే చక్రాలు జాగృతం చేయించి శక్తిని ఎలా తిప్పాలో అందులో నేర్పిస్తారు. హఠయోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 స్టెప్స్ ఉన్నాయి. ఈ 8 స్టెప్స్ని కఠోరమైన దీక్షతో సాధిస్తే ఆ వ్యక్తి యోగి అవుతాడు. మన చుట్టూ ఉండేదంతా శక్తిమయమే, కానీ దానిని మనం చూడాలి అంటే మన మనస్సు మనం చెప్పినట్టు వినాలి. దానికోసం అబద్ధాలు చెప్పకూడదు. ఇతరుల నుండి ఎటువంటి వస్తువులు అపేక్షించకూడదు. పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం ఉండకూడదు. ఏ కర్మను ఆచరించినా అది పరమాత్మకు మాత్రమే అర్పించాలి. ఆసనాలు నిత్యం వేయాలి. ఆసనాలు వేసినప్పుడు శరీరంలో ఉండే అన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రియలు చేసినప్పుడు శరీరంలో ఉండే మలినం బయటకు పోతుంది. ప్రాణాయామం చేసినప్పుడు నాడులు శుద్ధి చేయబడతాయి. ఇవన్నీ చేసినప్పుడు కుండలిని మహాశక్తిని పైకి లేపడానికి శరీరానికి, మనస్సుకు బలం చేకూరుతుంది. సంకల్ప బలం పెరుగుతుంది. పూర్తి పవిత్రత శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కుండలిని శక్తిని నిద్రలేపడం సాధ్యపడుతుంది. ఈ కుండలిని శక్తిని హస్తమస్త సంయోగ ప్రక్రియ ద్వారా కూడా పైకి తీసుకుని రావచ్చు. దీనికి ఉదాహరణ వేమన గారు. అలాగే ఔషధాల రూపంలో కూడా ఈ కుండలిని శక్తిని మేల్కొల్పవచ్చు.
మంత్రజపం వల్ల కూడా ఈ కుండలిని శక్తి పైకి లేస్తుంది. గురువు లేకుండా కుండలిని మహాశక్తిని మేల్కొల్పే ప్రయత్నం మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఈ శక్తి మేల్కొల్పడానికి పురాణాలు, ఇతిహాసాల రూపంలో చాలా కథలు మనకి అందుబాటులో ఉన్నాయి. లలిత సహస్రనామాలు, భాగవతం, భగవద్గీతలో ఈ శక్తి గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఎటువంటి నియమాలు అవసరం, ఎలాంటి భావాలను మనిషి కలిగి ఉండాలి అనేది అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. కానీ మన వాళ్లకు అది సరిగ్గా అర్థం కాక దేవుడంటే విగ్రహంలోనే ఉంటాడు అనుకుంటున్నారు. దాని వెనుక కానీ మనం బాగా రీసెర్చ్ చేయగలిగితే ఎన్నో యోగ విద్య రహస్యాలు మనకి అర్థమవుతాయి. మీరు యోగ విద్యను అభ్యాసం చేస్తున్నప్పుడు కర్మ అనే కాన్సెప్ట్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. లోపల నుండి శక్తి మీకు చెబుతుంది. అప్పుడు మీరు సత్కర్మలు చేస్తారు. జీవితాన్ని వ్యర్థంగా కాకుండా ఉన్నతంగా మార్చుకుంటారు. యోగా విద్యని అభ్యాసం చేస్తున్నప్పుడు మీకు ఏది కావాలో అది మీకు లభిస్తుంది. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో మరియు భాగవతంలో ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు నా వైపు 1 అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అని భగవానుడు చెప్పి ఉన్నాడు. మీరు కోరుకుంటున్న కోరికలు భగవంతుడి ముందు చాలా చిన్నవి. భగవంతుడి దగ్గరకు వెళ్ళి చిన్న కోరికలు కోరడం మానేయండి. ఎందుకంటే భగవంతుడు సకల సంపన్నుడు. అలాంటి వాడి ముందు చిన్న కోరికలు అడగరాదు. అన్నింటికంటే ఉత్తమంగా ఏది ఉందో దానిని నాకు ఇవ్వమని మనం అడగాలి. భగవంతుడు విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నవాడు. మీరు ఏ కోరిక కోరినా వాడికి అర్థమవుతుంది. మీలో ప్రాణశక్తి రూపంలో ఉన్నది భగవంతుడు. వాడి సహాయంతోనే ఈ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు. వాడు వెళ్ళిపోతే శరీరం శవం అయిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.